హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలిసిందే విజయ్ గారు తమిళనాడులో పార్టీ పెట్టడం జరిగింది, టీవీకే. ఈ టీవీకే పార్టీ తరఫున విజయ్ దళపతి గారు ముఖ్యమంత్రిగా పోటీ చేయబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆ పార్టీకి సంబంధించి అనేక సార్లు విజయ్ గారు మాట్లాడుతూ బీజేపీ పైన వ్యతిరేక బావుట ఎగరవేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి ప్రజలందరికీ డౌట్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు పెట్టుకొని పందుల వల్ల గుంపులుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డారు. అలాగే విజయ్ కూడా వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకొని అలాగే వస్తారా అని చాలా మంది అడుగుతూ ఉంటే, విజయ్ గారు అందరికీ ఒకే ఒక సమాధానం చెప్పారు. ఏమని చెప్పారంటే, డిఎంకే అన్న డిఎంకే ఏ పార్టీతో మేము పొత్తులు పెట్టుకోబోము, సింగిల్ గానే పోటీ చేస్తాం, సింగిల్ గానే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఉంటాం. ఈ సెక్యులర్ స్టేట్ లో బీజేపీ గెలవడం అనేది అసాధ్యం. ముఖ్యంగా తమిళనాడులో పెరియార్ సిద్ధాంతాలు అన్న సిద్ధాంతాలు ఉన్నంత కాలం బీజేపీ తమిళనాడులో ఏక కూడా పీకలేదంటూ ఆయన మాట్లాడటం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారేమో సనాతని అని ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు అటు తమిళనాడు వెళ్ళి అక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆయన పైన క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది. సో అటువంటి భావదారిద్ర్యం కలిగినటువంటి మనోళ్ళు ఎక్కడ ఉన్నదానికే బలాన్ని చేకూర్చి ఇండిపెండెంట్ గా సింగిల్ గా పోటీ చేస్తామని బల్ల బుద్ధి చెప్తున్నటువంటి విజయ్ దళపతి ఎక్కడ. ముఖ్యంగా విజయ్ దళపతి ధైర్యం చాలా ఎక్కువ. ఆయన మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని తూచా తప్పకుండా ఫాలో అవుతారు. ఈ ఒక్క విషయంలోనే అటు విజయ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు. తమిళనాడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫ్యాన్స్ విజయ్ దళపతికి సై అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే విజయ్ దళపతి తమిళ్లో ఏం మాట్లాడారో ఒకసారి వినండి. తమిళ సోదరుల కోసం కూడా అదే విధంగా నేను చెప్పిన మ్యాటరే ఆయన కూడా తమిళ్లో చెప్పారు, ఒకసారి వినండి. அரசியல் ஆதாயங்களுக்காக மக்களை மத ரீதியாக பிளவுபடுத்தி மக்களிடையே வேற்றுமையை விதைத்து அதில் குளிர்காய நினைக்கிறது பாஜக. அவர்களின் இந்த விஷமத்தனமான வேலைகள் வேறு எங்கு வேண்டுமானாலும் எடுபடலாம், ஆனால் தமிழகத்தில் ஒருபோதும் எடுபடாது. சமூக நீதியும் நல்லிணக்கமும் சகோதரத்துவமும் சமத்துவமும் ஆழமாய் வேரூன்றிய மண் இந்த தமிழ்நாட்டு மண். எனவே இங்கு தந்தை பெரியாரை அவமதித்தோ அறிஞர் அண்ணாவை அவதூறுக்கு உள்ளாக்கியோ அல்லது தமிழ்நாட்டின் மதிப்பிற்குரிய தலைவர்களை வைத்தோ அரசியல் செய்ய நினைத்தால் அதில் பாஜக ஒருபோதும் வெற்றி பெறவே இயலாது. சுயநல அரசியல் லாபங்களுக்காக பாஜகவுடன் கூடி குழைந்து கூட்டணி போக திமுகவோ அதிமுகவோ இல்லை, நம் தமிழக வெற்றி கழகம். విన్నారు కదా, ముష్టి కొన్ని సీట్లు వేస్తే కళ్ళకద్దుకుని మహాప్రసాదంగా తూడ్చుకొని 14 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు చివరికి 15 సంవత్సరాలు పట్టు బానిసలా కూలి పని చేయడానికి ఫిక్స్ అయితే, నిన్నగాక మొన్న పెట్టిన టీవీకే పార్టీ విజయ్ పార్టీ సింగిల్ గా ఎలక్షన్ లోకి వెళ్తుంది. అది కదా నాయకుడు ఉండవలసిన లక్ష్యం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ భయపడతామా, గుండె ధైర్యము అది ఏదేదో మాట్లాడారు. నిజం చెప్పాలంటే రక్తం మరిగిపోవటం అన్న విజయ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే తమిళనాడులో ఉన్నటువంటి చాలా మందికి రక్తం మరిగిపోతుంది. విజయ్ లాగా స్ట్రాంగ్ గా ఉండే నాయకుడు కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది తమిళనాడు. కానీ విజయ్ ని కోట వాళ్ళు కలుపుకుంటారు, వీళ్ళు కలుపుకుంటారని చూస్తుంటే విజయ్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తానంటూ గట్సీ ఫెలోగా నిలబడ్డాడు. ఆ ధైర్యం 100 జన్మలు ఎత్తినా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది బానిస బతుకులకు రాదనేది మాత్రం వాస్తవం. జీవితాంత కూలోల్లాగా 3-4 జెండాలు పట్టుకొని భుజాలు కందిపోయేలా తిరగతం తప్పించి ఏమి చేయలేరు అనేది మాత్రం వాస్తవం. ఇదేం చూసైనా సిగ్గు తెచ్చుకోండి, ఇండిపెండెంట్ గా ఒక పార్టీ నాయకుడు ఎలా ఉండాలనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.
థ్యాంక్ యూ సో మచ్.